ఆహ్వానిద్దాం. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I am very happy to come into you. నేను మీతో ఉండడానికి సంతోషిస్తున్నాను. This is God's grace and privilege for us. దేవుని యొక్క కృపను బట్టి I thanks for Lord for brother Pastor Swami Prasad. మరి ఇక్కడ నన్ను ప్రేమతో పిలిచినటువంటి స్వామి ప్రసాద్ గారికి I దేవునికి heard ఇచ్చిన అవకాశం బట్టి కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. he was just telling us about his testimony, how first he was in IPC. ఇప్పుడే మేము రాకముందు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకున్నాడు. And after that in oneness mission. ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నాన్నగారు పరిచయం తర్వాత ఆయన రావటం ఆయన గురించిన విషయాలు మాకు తెలియజేస్తున్నాడు. And now he is ministering in the message of ఇప్పుడు ఆయన అవన్నీ దాటుకొని వర్తమానంలోకి రావడానికి గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. This is wonderful to be in the message of the hour. నిజంగా ఇది అద్భుతమైనటువంటి కాలం యొక్క సమయం ఇది. Because God is not in denominations. ఎందుకంటే మనము ఒక సంఘ శాఖలో లేనందుకు, He is in His word. మనం మన వాక్యంలో ఉన్నందుకు, and His word is revealed by the message of చూడండి God. ఆ వాక్యం అనేది బయలుపరచబడిన వాక్య భాగమైనది. Praise the Lord. దేవునికి స్తోత్రములు. Who was leading him through the IPC oneness in the message? Who was leading him? ఎంతమంది మీలోంచి ఆ ఏకత్వంలోంచి పెంతెకోస్తులోంచి వచ్చి ఉన్నారు? This was God. This was God. ఈ యొక్క వాక్యంలోనికి లేక ఈ యొక్క దేవుని యొద్దకి. Praise the Lord. దేవునికి స్తోత్రం. क्योंकि परमेश्वर का वचन हमें हर एक चीज से सेपरेट करता है. చూడండి వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంది? ప్రత్యేకపరుస్తూ ఉన్నది. God's word separate us from all the unbelief. దేవుని వాక్యము మనల్ని అవిశ్వాసం నుంచి వేరు చేస్తుంది. Because if we are not separating ourselves from the things of the world, then we are not following the right word. చూడండి మన అనేక విషయాల నుంచి దేవుని వాక్యం మనల్ని వేరు చేయకపోతే మనం దేవుని వెంబడించలేము. God's word calls for total separation from the unbelief. చూడండి దేవుని వాక్యము నిమిత్తమే మనం ప్రత్యేకించబడవలసినది. We cannot live like world. చూడండి దేవుని వాక్యం లేకుండా మనం జీవించలేము లోకములో. We cannot dress like world. చూడండి ఒక చెత్త భయంకర లోకము నుంచి మనం ఆయన లేకుండా బయటకు రాలేము. We are separated people from the world. చూడండి ఏం చేస్తున్నారు? దేవుడు తన వాక్యం నుంచి తన ప్రజలను వేరు చేస్తున్నాడు. Our life is word life. చూడండి మన జీవితం వాక్యానుసారంగా ఉండవలసినది. Amen. ఆమేన్. There is no match of believer and unbeliever. No చూడండి match. అక్కడ విశ్వాసులు కలిసి జీవించడం కష్టతరంగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Do you believe you are believer? మీరు నమ్ముతున్నారా విశ్వాసులని? మీరు Then you have to be, మీరే విశ్వాసులు నమ్ముతున్నారా? మీకు నమ్మకం ఉందా నేను విశ్వాసనని? then you have to separate yourself from all the worldly things. అంటే మీరే మీ అంతటి విశ్వాసం అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి మీరు అనేక విషయాల నుంచి వేరు చేయబడాలి. So God gave me grace to come here from Punjab. దేవుని కృపను బట్టి నేను పంజాబ్ నుంచి వచ్చి ఉన్నాను. I am married and I have 3 children. నాకు పెళ్ళైందండి. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఒకే భార్య ఉంది. 2 daughters and 1 son. 2 కూతుళ్ళు 1 కుమారుడు. And my church and pastors from Punjab, they are praying for these meetings. చూడండి ఆ పంజాబ్ లో ఉన్నటువంటి మా సహోదరులు తోటి సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు. And I believe God is answering the prayers. వాళ్ళకి ప్రార్థన ద్వారా నేను ఇక్కడ వాడబడతా ఉన్నాను. Yesterday we were in the church of brother Paul Ratnam. నేను నిన్న ఉదయము సాయంకాలం పాస్టర్ పాదరత్న చర్చిలో వాక్యం చెప్పడం జరిగింది. There was very wonderful time we spent నిజంగా there. మేము అద్భుతమైన సమయం గడిపాము. Praise the Lord.
దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. So today morning I want to preach ఈ రోజు ఉదయకాలంలో మీకు చెప్పవలసినటువంటి అంశము the worst sickness ever. దేవునికి చెప్పబడుతున్న అంశం ఏంటంటే सबसे ఎప్పుడు ఉండే చెత్త రోగములు, అంటే ఎప్పుడు ఉండే రోగములు, ఇలా చెప్పొచ్చు. ఎప్పుడు ఉండే జబ్బులు, ఎల్లప్పుడు ఉండే రోగములు, ఇలా కూడా చెప్పొచ్చు ఎప్పుడు ఉండే వ్యాధి. सबसे बुरी बीमारी. చాలా పెద్ద భయంకరమైన వ్యాధి. Are you ready to listen? దాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే Let us ఒక open our భయంకరమైన Bibles. వ్యాధులు, ఒక వ్యాధి. Let us open our Bibles. ఇప్పుడు మనం నిలబడి వాక్యాన్ని చదువుకుందాం. Hebrew chapter 10 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము from verse 36 to 39. చూడండి 36 నుంచి 39 వరకు మనం చదువుకుందాం. 10వ అధ్యాయము from 36 to 39. చూడండి, భయంకరమైన వ్యాధులు లేక భయంకరమైన వ్యాధి, అంటే ఎప్పుడు ఉండే ఒక భయంకరమైన వ్యాధి కోసం నేను మాట్లాడుతున్నాను. I want to read here in English, then చూడండి హెబ్రీ పత్రిక. my brother will read in Telugu. Yeah. For you have need of patience, from 36. For you have need of patience, that after you have done the will of God, you might receive the promise. For yet a little while, and he that shall come will come, and will not tarry. Now the just shall live by faith, but if any man draw back, my soul shall know pleasure in him. But we are not of them who draw back unto perdition, but of them that believe to the saving of the soul. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36 నుంచి 39 చదువుతున్నాను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసి ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. Amen. Amen. Praise the Lord. ప్రభుకు స్తోత్రములు. May God add his blessing upon the reading of the word. దేవుడి వాక్యం దీవించునుగా, చదువుబడిన వాక్యం దీవించునుగా. You may be seated, please. దయచేసి మీరు కూర్చోండి. Now we are living in the days of pale horse. చూడండి, మనం జీవిస్తున్నటువంటి ఈ భయంకర కాలంలో We know Abu Branham said pale horse means death. చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, మనం ఎక్కడ చూస్తున్నామంటే వ్యాధుల గుడారములో. This is the age of death. అంటే ఈ కాలం యొక్క ముగింపులో వ్యాధుల గుడారం నివసిస్తున్నాము. We see there are uncounted ways of death. చూడండి, మనము ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే నిజంగా ఒక వ్యాధులు గల కాలంలో మనం ఉన్నాము. అది మరణకరమైన స్థానం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. People are dying daily, every hour, every minute. Many people are dying in these చూడండి, days. లోకములో చాలా మంది ప్రజలు గంటకు చనిపోతున్నారు, రోజు చనిపోతున్నారు, వారం చనిపోతున్నారు, అలా చనిపోతూనే ఉన్నారు. अलग अलग तरीकों से लोग मर रहे हैं. చూడండి, రకరకాలుగా ప్రజలు చనిపోతా ఉన్నారు. In the wars, in the accidents, by the sickness. చూడండి, ఆ రోగము నిర్గమనం బట్టి, పరిస్థితులను బట్టి వారు చనిపోతా ఉన్నారు. అనారోగ్యాన్ని బట్టి చనిపోతా ఉన్నారు. We see there are many incurable diseases in the world. बहुत ही लाइलाज बीमारियां हैं संसार में जो चल रही हैं. చూడండి, ఈ లోకములో వ్యాధులతో పాటు వ్యాధులను బట్టి అనేకులు చనిపోతా ఉన్నారు. हर एक घर में कम से कम एक शख्स तो ऐसा है जो परमानेंट दवाइयों पर लगा हुआ है. చూడండి, ఏ ఇంట్లో కూడా శాశ్వతంగా జీవించేటువంటి వారు లేరు. राइट. हर एक घर में कोई ना कोई एक शख्स ऐसा है जो परमानेंट दवाइयां ले रहा है. చూడండి, శాశ్వత కాలము ఇంట్లో ఉండే పరిస్థితి ఎవరికీ లేదు. और हम देखते हैं कि बीमारियां जितनी बढ़ चुकी हैं, अब तो दवाइयां भी पूरी तरह असर नहीं कर रही और डॉक्टर डोज बढ़ा बढ़ा के दे रहे हैं. చూడండి, మనం బ్రతకాలనుకున్నప్పుడు, ఆ వ్యాధి నుంచి బయటపడాలనుకున్నప్పుడు డాక్టర్ గారు, వైద్యుడు ఏం చేస్తాడు, మందు చేత కొద్దిసేపు బ్రతికిస్తున్నాడు అంతే. In this world, India is number one in the heart patient.
మన దేశంలోనే, మన భారతదేశంలో ఎక్కువ శాతం రోగులు ఉన్నారండి. ఉండే అవకాశం ఉన్నది. Hallelujah. ఉన్నారు. And many more diseases. అంటే వ్యాధులు అంటే రకరకాల వ్యాధుల్లో ఎక్కువ శాతం ఉండేది ఏంటంటే గుండె వ్యాధి గల వారు కూడా ఉన్నారు. I want to say truly the medicines are not working on the patients. చూడండి, అంటే అలాంటి వ్యక్తులకి మందులు కూడా సరిగా పనిచేయట్లేదు. You know, sugar BP is normal now. చూడండి షుగర్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇది నార్మల్ గా ఉంటుంది, ఒకసారి పెరుగుతూ ఉంది, అయినా మందులు వాడుతున్నారు కానీ తగ్గట్లే. Yes brother. In America the most dangerous sickness in heart disease. చూడండి, అమెరికా దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ కూడా ఒక గుండె జబ్బులు గల పరిస్థితులు ఉన్నాయి. But today I want to tell you that which is the worst sickness ever. చూడండి, నేను చెప్పాలనుకున్నాను, ఈ రోజుల్లో చెత్త రకమైన ఒక భయంకరమైన వ్యాధి అసలు ఏమిటి? There is cancer, HIV, heart patient, sugar, BP. There are many diseases, but I want to tell you which is most dangerous sickness. చూడండి, ఇప్పుడు అందరికీ ప్రజలకి బీపీ, షుగరు, తర్వాత HIV, తర్వాత రకరకాల రోగములు, గుండె వ్యాధులు, క్యాన్సర్లు, చాలా రోగాలు ఉన్నాయి. కానీ ఈ రోగాల కన్నా ఇంకా భయంకరమైన రోగం ఉంటుంది. Hallelujah. Hallelujah. Prophet said in the message why, Branham preached message why. ఎందుకు అనే వర్తమానములో దేవుని ప్రవక్త అంటున్నాడు. Branham said, they say number one killer is heart disease. ఇది ఈ కాలం భయంకరమైనటువంటి పరిస్థితి కాలం ఇది. वो कहते हैं कि जो सबसे खतरनाक बीमारी है वो हार्ट की बीमारी है. అంటే ఈ తరములో ఈ చివరి దినంలో భయంకర క్యాన్సర్ గానీ, హార్ట్ ప్రాబ్లం గానీ, అయితే గుండె వ్యాధులు గానీ ఎక్కువ ఉన్నాయి. But prophet said, ప్రవక్త అంటున్నాడు, I don't believe number one killer is heart disease. చూడండి, నేను ఆ యొక్క నేను అంగీకరించను, అంటే నేను దాన్ని నమ్మట్లేదు. దేన్ని? ఆ గుండె వ్యాధి కన్నా భయంకరం ఉంది, ఇది కాదు, దీన్ని నమ్మట్లేదు అంటున్నాడు ఆయన. I believe number one killer is sin disease. చూడండి, అంతకన్నా భయంకరమైన తోటి నమ్ముతున్నాను, అది ఇంకా భయంకరమైన జబ్బు లాంటిది అంటున్నాడు. Hallelujah. Hallelujah. And that's the killer, that unbelief. చూడండి, అసలైన భయంకరమైన ఆ పెద్ద రోగం ఏంటంటే అవిశ్వాసమే ఆ భయంకరమైన వ్యాధి. Most dangerous disease is unbelief. చాలా భయంకరమైన పెద్ద వ్యాధి గలది ఏంటంటే అదే అవిశ్వాసమే పెద్ద వ్యాధి. అంటే అన్ని వ్యాధుల కన్నా ఎప్పటికీ నయం కాని వ్యాధి అది. Not the heart disease, not cancer disease, but the most dangerous disease is unbelief. చూడండి, ఈ క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇది కొంతమందికి నవ్వు కావచ్చు, కానీ ఇంకోటి ఉంచుతారు, ఆ వ్యాధి మాత్రం ఎప్పటికీ అది అలాగే ఉంటుంది. Because he said unbelief is sin. ఏంటి ఆ వ్యాధి అంటే అవిశ్వాసమే పాపము. Hallelujah. Hallelujah. He said we got the best doctors we ever had. We have the best doctors. మనకి లోకములో ఎంత ఉత్తీర్ణ పొందినటువంటి ఆ పెద్ద డాక్టర్లు ఉన్నారు, శిక్షణ పొందిన డాక్టర్లు ఉన్నారు. We have best medicines. చూడండి, మంచి మందులు, మనకి ఔషధాలు ఉన్నాయి. We have best hospitals. మనకి మంచి హాస్పిటల్ ఉన్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి మందులు కూడా ఉన్నాయి. Hallelujah. Hallelujah. But still we have more sickness. కానీ దానికంటే భయంకరమైన వ్యాధి, అది తగ్గించిన ఒక వ్యాధి ఉంది. Because we have more unbelief in this world now. చూడండి, ఈ లోకములో మనము ఆ యొక్క వ్యాధి ఎలా తెచ్చుకున్నామంటే అవిశ్వాసం వల్ల తెచ్చుకుంటున్నాం వ్యాధిని మనము. Doctors are failing. చూడండి, ఈ విషయంలో డాక్టర్లు కూడా తప్పిపోతున్నారు, అంటే ఫెయిల్ అయిపోతున్నారు. Hospitals are failing. హాస్పిటల్ ఎన్నున్నాయి కానీ దాన్ని మాత్రం బాగు చేయలేవు. You know, in Corona time they did a great business. చూడండి, పెద్ద వ్యాపారి, they killed many people. చూడండి, మనకు తెలుసు ఈ కరోనా సమయంలో అనేక మంది ప్రజలు మరణించారు, వ్యాధులతో గురైపోయారు. Many people died. చాలా మంది చచ్చిపోయారు. Hallelujah. Hallelujah. So hospitals are not enough, doctors are not enough, because people are dying because of unbelief. చూడండి, ఆ టైంలో డాక్టర్లు మందులు ఉన్నాను, వారిని బతికించలేకపోయారు. Hallelujah. So Branham said, ప్రవక్త బ్రెన్నం చెప్తున్నాడు, number one killer is not heart trouble. చూడండి, భయంకరమైన వ్యాధి హార్ట్, అదే ఆ గుండె జబ్బు మాత్రమే కాదు, it is sin trouble. Number one killer, sin trouble. అసలైన భయంకర వ్యాధి అంటే ఆ గుండె జబ్బులు, హెచ్ఐవిలు కాదు, కానీ అవిశ్వాసమే భయంకరమైన వ్యాధి. People are dying because of their unbelief. ఇప్పుడు ప్రజలు అవిశ్వాసము ద్వారా
చనిపోతా ఉన్నారు. So unbelief is the worst sickness. అసలైన ఆ భయంకర వ్యాధి ఏంటంటే అవిశ్వాసమే. దాన్ని బట్టి చచ్చిపోతున్నారు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. In the message at thy word, దేవుని వాక్యం. Hallelujah. Branham said, ప్రవక్త బ్రహ్నం చెప్తున్నాడు, now sin is unbelief. చూడండి, ఈ రోజులో చాలా వ్యక్తులు లేక స్త్రీలు లేక ప్రజలు అవిశ్వసిస్తున్నారు. Is that right? ఆయన అంటాడు, కరెక్టేనా? The first sin was committed by Eve because she disbelieved God's word. మొట్టమొదట ఒకే ఒక స్త్రీ అవిశ్వసించినది, ఆమె పేరు హవ్వా. Because she disbelieved God's word. ఎందుకంటే ఆమె వాక్యమును తప్పిపోయింది, వాక్యం విషయంలో అవిశ్వసించింది కనుక ఒక మరణం అనేది వచ్చింది ఆమెకి. అవిశ్వాస్ करना ही सबसे बड़ी बीमारी और पाप है. ఇప్పుడు మనం నమ్మవలసింది ఏంటంటే అన్నిటికన్నా వ్యాధుల కన్నా భయంకర వ్యాధి ఏంటంటే అవిశ్వాసమేనని మనం గుర్తించాలి. हालेलुया. हालेलुया. तो फिर सबसे बेस्ट इलाज क्या है? అన్నిటికంటే ఏది గొప్పది, అసలు ఏది భయంకరమైనది? విశ్వాస్ सबसे बड़ा इलाज है. చూడండి, అన్నిటికంటే గొప్పది ఏదంటే ఈ లోకంలో విశ్వాసమే గొప్పది. ఆమేన్. 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 Unbelief is worst sickness. చూడండి, విశ్వాసానికి ఆపోజిట్ కూడా ఏంటంటే అవిశ్వాసం అనేది. Then faith is the best remedy. నిజమైనది ఏంటంటే విశ్వాసము గొప్ప స్థానమై ఉన్నది. Hallelujah. Hallelujah. If you are in very good health, మీకు మంచి ఆరోగ్యం ఉందనుకోండి, there is no any sickness in your body. ఒకవేళ నీకు ఆ శరీరంలో ఎటువంటి వ్యాధి లేకపోవచ్చు, but if you have unbelief, నువ్వు దాన్ని అవిశ్వసించినట్లయితే, then you are worst patient. నువ్వే భయంకరమైన వ్యాధి గలదాని వ్యాధి. Right? Praise the Lord. నిజమా? You can say I am very good in my health. ఏంటి మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందండి? భయంకర వ్యాధి ఏంటి? ఎన్ని వ్యాధులు ఉన్నా కానీ అసలైన వ్యాధి ఏంటి? దానికోసం ఆడుకుంటున్నాం మనం అండి. हालेलुया. अगर आप कहे कि मैं बहुत सेहतमंद हूं, पर अगर आप में विश्वास नहीं है तो आप बीमार हैं. చూడండి, మీరు విశ్వాసం లేకపోతే అదే పెద్ద వ్యాధి, అదే పెద్ద మరణం. हालेलुया. Praise the Lord. So हम कह रहे हैं कि विश्वास सबसे बड़ा इलाज है, पर विश्वास करना किस चीज में है? ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ విశ్వాసమే పెద్ద కార్యమైతే ఎలా విశ్వసించాలనేది నేర్చుకోవాలి మనం. ఇప్పుడు हमें विश्वास किस चीज पे करना है? అసలు దేనిపైన మనం విశ్వాసం తీసుకురావాలి? हमें विश्वास करना है जो सच्चाई हमारे दिनों में प्रकट हुई, जो संदेश. ఇప్పుడు మనం నమ్మవలసింది ఏంటంటే ఈ దినములో బయలుపరచబడిన వాక్యం పైన విశ్వాసం రావాలి. जो सच्चाई हमारे दिनों में प्रकट हुई है, हमें उस पर विश्वास करना है. ఈ దినములో ప్రకటించబడిన అంత్యకాల వర్తమానం పైన విశ్వసించాలి. हालेलुया. హల్లెలూయా. आमीन. ఆమేన్. अगर आप समय की सच्चाई पर विश्वास नहीं कर रहे हैं, तो फिर गड़िया- आप बीमार हैं. ఈ గడియ వర్తమానాన్ని ఎవరైతే నమ్మటం లేదో, విశ్వసించట్లేదో వారే వ్యాధులు గలవారు. Praise the Lord. Praise the Lord. Really. Let us read from Hebrews chapter 11 from 1 to 6. చూడండి, Hebrew, ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చూసినట్లయితే yes, 1 to 6. 1 నుంచి 6 దాకా మనం చదువుకుందాం. 1 to 6. విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వినుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములు చెల్లింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందెను. కాగా దేవునికి ఇష్టడైన కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడకపోయాను. Amen. 5 వరకు చదువుకున్నాం. ఇంకొక వచనం కూడా చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువానికి ఫలము దయచేయుడనియు నమ్మవలెను కదా. Hallelujah. The 6th verse says, 6వ వచనం చెబుతుంది, without faith it is impossible to please him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడవటం అనేది అసాధ్యము. You cannot please God without faith. మీరు దేవుని యందు విశ్వసించకపోతే ఓడిపోతారు.
you cannot please God if you do not believe in the message of the hour. మీరు ఈ కాల వాక్యము నమ్మకపోతే ఫెయిల్ అవుతారు. ఆ వాక్యం పైన మనం విశ్వసించవలసినది. As the pastor was in the IPC, he was not pleasing to God that చూడండి, time. పాస్టర్ ఏ విధంగా అయితే ఐపీసీ లోంచి బయటకు రావడం కారణం ఏంటంటే అది సత్యం కాదు కాబట్టి బయటకు వచ్చాడు ఆయన. ఒక దాన్ని నమ్మాడు కాబట్టి బయటకు వచ్చాడు ఆయన. When he was in oneness, he was not pleasing to God. ఆ తర్వాత ఏకత్వంలోకి వచ్చినప్పుడు అదే సత్యం నమ్మాడు. కానీ దానికంటే ఉత్తమేది వచ్చినప్పుడు దానిపైన విశ్వసించవలసి వచ్చినది. When he believed in the message of the hour, then he pleased God. ఈ పాస్టర్ గారు ఏ విధంగా అయితే ఆయన్ని దాటుకుంటూ వచ్చి దీనికన్నా ఉత్తమమైనది ఎప్పుడైతే నమ్మగలిగాడో అంగీకరించాడో దాని యందు అంత్యకాల వర్తమానందు విశ్వసించగలిగాడు. Because you do not have to believe in yesterday's message or tomorrow's message, but you have to believe on today's message. మనం నమ్మవలసింది నిన్న వర్తమానము రేపు వచ్చే వర్తమానం కాదు, కానీ ఈ రోజు వచ్చిన వర్తమానం పైన విశ్వసించాలి. Hallelujah. Hallelujah. Amen. Amen. We see the chapter 11 is the chapter of heroes of faith. చూడండి, మీరు చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులై ఉన్నారని తెలుసుకోండి. In chapter 11 we see the soldiers. చూడండి, ఆ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అందరూ కూడా గొప్ప గొప్ప యూదులై ఉన్నారు, గొప్ప గొప్ప మరి ప్రార్థన పరులై ఉన్నారు, గొప్ప గొప్ప వీరులై ఉన్నారు. There is a list of heroes of faith. వాళ్ళే నిజమైనటువంటి హీరోలై ఉన్నారు. What they did, they kept their faith. ఎందుకంటే వాళ్ళు విశ్వసించినటువంటి నీతిమంతులై ఉన్నారు. They kept the faith in their age. ఎప్పుడు వారు ఆ కాల వాక్యాన్ని విశ్వసిస్తున్నటువంటి జనమై ఉన్నారు వాళ్ళు. Hallelujah. Hallelujah. Amen. Amen. Abel was in different age, Abraham was in different age, Moses was in different age, everyone was in different age, but they kept one thing, that was faith. చూడండి, గుర్తించండి, ఏబేలు కాలములో ఒక కాలం అది, హేబేలు ఆ కాల వర్తమానాన్ని విశ్వసించాడు. అబ్రహాము కాలములో అబ్రహాముకు వచ్చిన వర్తమానం స్వీకరించాడు. అలా ప్రతి కాలములో వచ్చేటువంటి వారందరూ ఆ కాల వర్తమానం యందు విశ్వసించారు. Hallelujah. Hallelujah. जैसे मैं उदाहरण दे रहा हूं कि एक रस्सी थी जो वहां से बांधी हुई थी प्रभु की महिमा से, और उस महिमा तक बांधी हुई थी रस्सी. చూడండి, ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఒక తాడు అనేది ఆ పక్క నుంచి ఈ పక్కకి కట్టబడింది అనుకుందాం. Amen. Abel was here, Abraham was here, Moses was here, and और उन्होंने अपने ही हिस्से को पकड़ा जो हिस्सा उनके पास था. ఉదాహరణ ఏంటంటే ఆ తాడును బట్టి వారు ఏం చేశారు, అబ్రహాము, ఏబేలు, ఇస్సాకు వీళ్ళందరూ కూడా విశ్వాసంతో పట్టుకున్నారు. वो सब अलग अलग युग में थे. ఒకే తాడు గాని ప్రతి కాలానికి ఇవ్వబడిన వాక్య భాగాన్ని పట్టుకోగలిగారని అర్థం అక్కడ. पर रस्सी का जो भाग उनके हिस्से में आया उन्होंने वही पकड़ा. అంటే ఆ తాడులో ఆ కాలంలో వచ్చిన వాక్యాన్ని వారు పట్టుకోగలిగారు. अगर हम आज इस हिस्से में हैं तो मैं वो वहां से हिस्सा नहीं पकड़ सकता. మనము మన కాలంకి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి పట్టుకోవడం కాదు, మన కాలంలో ఏదో వచ్చిందో దాన్ని పట్టుకోవాలి. मैं वहां जाके हिस्सा नहीं पकड़ सकता. మనం వెళ్ళి అక్కడ ఆ ముందుకి వెళ్ళిపోయి పట్టుకోకూడదు. मुझे अपने हिस्से को पकड़ना है जो मेरे हिस्से में है. మన కాలంలో ఏదో వచ్చిందో ఆ స్థానంలో దాన్ని పట్టుకోగలగాలి. That's why Branham said we cannot live by Lutheran message. చూడండి, అందుకే ప్రవక్త బ్రెండమ్ చెప్తున్నాడు, మనం లూథరన్ కాలంలో లేము. We cannot live by Wesley's message. మనము పెంతెకోస్తు ఆ యొక్క వెస్లీ కాలంలో మనం లేము. We have to live by our message. మనము జీవిస్తున్న కాలం ఏంటంటే మన కాలంలో బయలుపరచబడిన వర్తమానమునందు మనం జీవిస్తున్నాము. Which is revealed by our prophet William Branham. అది మనకు అవసరమైనటువంటి వర్తమానం ప్రవక్త వచ్చినది. Amen. Amen. Praise the Lord. ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. We have to believe on present God. మీరు ఈ కాల సమయంకి వచ్చిన దేవుడిని నమ్మవలసి ఉంది. We have to believe on present tense God. ఇప్పుడు బయలుపరచబడిన ఇప్పుడు వచ్చేటువంటి ఆ దేవుడిని మనం నమ్మవలసిన వారు ఉన్నాము. Let us read book of Romans. మన వాక్యము చదువుకున్న రోమీయులకు రాసిన పత్రిక chapter 4 and verse 24. 4వ అధ్యాయము. Romans. Yes sir. chapter 4 4వ అధ్యాయము verse 24. 24వ వచనాన్ని చదువుతున్నాను. 24. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడి ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తునందు అంటే యేసుక్రీస్తును మృతుల నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకును ఎంచబడునని మన నిమిత్తము రాయబడిను. Amen. Amen.
उसका उसी का विश्वास धार्मिकता गिना जाएगा. ఇక్కడ రాయబడిన బట్టి చూస్తుంటే ఎవరి యందు విశ్వసించవలసినది? Hallelujah. Hallelujah. Amen. If we believe on him, చూడండి, उस पर विश्वास करेंगे. అంటే అందరూ ఎవరి యందు విశ్వసించారో, ఎవరినైతే లేపిన వాని ఆత్మని యందు విశ్వసించారో ఆ ఆత్మనందే మనం విశ్వసించవలసిన వారు ఉన్నాం. हमें उस पर विश्वास करना है जिसने यीशु मसीह को भेजा था. యేసుక్రీస్తు ఎవరిని పంపాడో అతని యందు విశ్వసించవలసినది. Hallelujah. హల్లెలూయా. Amen. Let's read John chapter 8 verse 21 to 24. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము John chapter 8 24 for verse 21 to 24. 21వ వచనం నుంచి 21 to 24. 24 చదువుదాం. చూడండి, యోహాను సువార్త 8:21 నుంచి 24 చదువుతున్నాను. మరి ఒక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములో ఉండి చనిపోవదురు. నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకున్నా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడైనా, మీరు క్రిందవారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. Hallelujah. 21-24 रोमियो की पत्री में उसने कहा कि हमें उस पर विश्वास करना है जिसने यीशु को भेजा. రోమీయుల పత్రిక రాసినటువంటి మాట చూస్తుంటే ఎవరైతే పంపాడో ఆ పంపిన వాని యందు ఆత్మనందు విశ్వసించాలని అక్కడ పౌలు చెప్పి ఉన్నాడు. यीशु मसीह को किसने भेजा था? यहोवा परमेश्वर ने. మరి యేసుక్రీస్తుని ఎవరు పంపించారు? దేవుడే తన స్వయంగా తన కుమారుని పంపించారు లోకానికి. और अब यहाँ यीशु कह रहा है कि अगर तुम अपने पाप में मरोगे, अगर तुमने ये विश्वास ना किया कि मैं वही हूं. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్య భాగములో, నేను పంపబడి ఉన్నాను, నన్ను పంపిన వాని యందు విశ్వసించవలసినది, నేను ఏమై ఉన్నానో మీరు నమ్మకపోతే మీ పాపలు మీరు చనిపోతారని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now see these people. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ప్రజలు చూడండి, वो पूरी व्यवस्था को पूरा कर रहे थे. చూడండి, వారు ఆ సమస్తాన్ని కూడా ఎలుతున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. వాళ్ళు वो अपने हाथ धो रहे थे. చూడండి, వాళ్ళు చాలా శుద్ధిగా, మంచిగా, పరిశుద్ధులుగా ఉంటే వారు చేతులు కడుక్కున్నారు, శుద్ధిగా చేసుకుంటున్నారు. वो सब्बत को मना रहे थे. చూడండి, వారంతా చక్కగా భక్తి చేస్తా ఉన్నారు వాళ్ళు. और वो अपने पर्व मना रहे थे. అంటే వారంతటా వారు చక్కగా భక్తి చేసుకుంటూ ఉన్నటువంటి సమయం అది. वे सारा कुछ इसलिए कर रहे थे क्योंकि वे पापी नहीं बनना चाहते వాళ్ళు थे. ఏమనుకున్నారంటే అసలు మేము పాపమే కాదు, పాపమే చేయట్లేదు, పాపములు కాదు చెప్పుకున్నారు దినములవి. But Jesus came and he said, you will die in your sin. మరి ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు అలాంటి ప్రజలతోటి, మేము బాగానే ఉన్నాం, మేము పాపములు లేము అన్నట్టు వారితో చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎవరినో మీరు నమ్మకపోవటం వల్ల మీరు పాపములు చచ్చిపోతారని చెప్తా ఉన్నాడు. You will die because you are not believing on the revealed word of today. చూడండి, కాలవాక్యములందు విశ్వసించకపోతే నువ్వు కూడా చనిపోతావు. Hallelujah. హల్లెలూయా. You are believing in the past. చూడండి, జరిగిపోయిన దానికన్నా నమ్మడం మనం. You are believing in the future. కానీ జరగబోయే దాని నమ్మడం కాదు మనం. But there is standing present truth of the day and you are disbelieving on him. మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ కాలానికి వచ్చిన వాక్యమునందు విశ్వసించవలసినది. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. What the denominations are doing? ఇప్పుడు సంఘశాఖలు ఏం జరుగుతుంది? They are believing in the history. వారు ఏం నమ్ముతున్నారంటే చరిత్ర నమ్ముతున్నారు. They are believing in the future. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? రేపు గురించి ఆలోచిస్తూ రేపు గురించి నమ్ముతున్నారు. But they are not believing in the present truth. చూడండి, ఈ సంఘ శాఖలు జరిగిన వాటిపైన, జరగబోయే వాటిపైన నమ్మకం ఉంచారు తప్ప వచ్చిన వాక్యం పైన నమ్మకం ఉంచడం లేదు. If you tell them what was happened on 28th February 1963, what was happened? చూడండి, ఫిబ్రవరి 28ని 1963 ఏం జరిగిందో చూడండి. They will never believe on him. దాన్ని నమ్మరు వాళ్ళు. అంటే 1963 ఆ మేఘం వచ్చిన దాన్ని వారు నమ్మరు. వారికి తెలియదు అది, దాని యందు వారికి విశ్వాసం లేదు. Amen. अगर आप उनसे पूछो कि क्या आप विश्वास करते हैं परमेश्वर सिनै पहाड़ पर उतरा था मूसा के पास, तो वो कहेंगे हाँ हम विश्वास करते हैं. వాళ్ళని అడిగితే ఏమంటారంటే, అయ్యా ఈ మేఘం వచ్చింది నమ్మమని చెప్తుంటారు, మేము దీన్ని నమ్మము, మోషే కాలంలో మేఘం వచ్చిందని నమ్ముతాము అని చెప్తారు. पर अगर आप पूछो कि परमेश्वर वो ही खुदा
28 फरवरी 1963 को एरिजोना के पहाड़ पर उतरा, तो क्या आप विश्वास करते हैं? చూడండి, అదే దేవుడు ఆ యొక్క యోనా దగ్గరకు వచ్చిన దేవుడు, మరి మోషే దగ్గరకు వచ్చిన దేవుడు మరలా వచ్చాడని వారు నమ్మలేకపోతున్నారు. वो इस पर विश्वास नहीं करेंगे, వారు నమ్మలేకపోతున్నారు, నమ్మరు వాళ్ళు. वो इतिहास पर विश्वास कर रहे हैं पर वर्तमान पे विश्वास नहीं कर रहे. చూడండి, జరిగిన వాటిపైన మోషే కాలం అబ్రహాం కాలం నమ్ముతున్నారు తప్ప జరిగిన వాటిని ఇప్పుడు జరుగుతున్న వాటిని నమ్మలేకపోతున్నారు. आप जानते हैं वो धनी व्यक्ति जो प्रभु यीशु मसीह के पास आया, చూడండి ఆ యొక్క వ్యక్తి धनी చూడండి ధనవంతుడు కూడా అక్కడికి వచ్చాడు ప్రభు దగ్గరికి. हालेलुया, హల్లెలూయా. he want eternal life. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడా లేదా? వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చి he knew I have money, I have house, I have very good future, but I don't have eternal life. చూడండి, అతనికి ధనం ఉంది, భవనం ఉంది, అన్ని ఆస్తులు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి, చాలా ఆస్తిపరుడు కూడా. అయితే నాకు నిత్య జీవం కావాలని అడగడానికి వచ్చి ఉన్నాడు. He knew only Jesus have eternal life. అతనికి తెలుసు నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చుచున్నది తెలుసు. So he came to Jesus. అందుకే ఆ ధనవంతుడు ఏం చేశాడు? తృప్తి చెందక అవన్నీ ఇవ్వలేవు గనక యేసు వద్దకు వచ్చాడు. So he asked Jesus, what should I do for eternal life? చూడండి, ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు ధనవంతుడు, అయ్యా నాకు నిత్య జీవం పొందుకోవాలని నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. Jesus said, keep the commandments. మరి ఆయన అన్నాడు, నీకున్న సమస్త విడిచిపెట్టి అమ్మడిచి అన్నాడు. He said, I am doing these all things from my childhood. చూడండి, ఇగో ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు అతను అంటున్నాడు, అయ్యయ్యో ఈ కార్యాలన్నీ కూడా నేను ఎప్పుడో చేశాను, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేశాను, ఈ ఆజ్ఞలు పాటించాను, ఈ కార్యాలన్నీ చేశాను చెప్తున్నాడు యేసు ప్రభు అతడు. Hallelujah. హల్లెలూయా. Then Jesus said, okay, very good. ఇవన్నీ చేస్తున్నావు కదా. ధనవంతుడు చెప్తున్నాడు, ఆయన ఇవన్నీ చేస్తున్నావా, మంచిది మంచిది అన్నాడు. Now forsake all the things and come and follow me. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సమస్తాన్ని అమ్మివేసి బదులుగిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. But what we see, he rejected the present truth. చూసారా, ఆ గొప్ప ధనవంతుడు ఏం చేశాడు? ఆ కాల బయలుపరచబడిన వాక్యం విశ్వసించక దాన్ని తోసివేశాడు. He was young man and healthy and good man. చూడండి, మంచి యవనస్తుడు, తర్వాత మంచిగా భక్తులు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. But I said he was worst patient. నేను అంటున్నాను, అతడు భయంకర వ్యాధితో ఉన్నాడు. वो बीमार था. వ్యాధితో ఉన్నాడు. ఏ వ్యాధి అంటే ఆ కాలంలో బయలుపరిచిన వాక్యం నమ్మబడమే వ్యాధితో ఉన్నాడు. क्योंकि उसने समय की सच्चाई पर विश्वास नहीं किया. ఆ కాలంలో వచ్చిన వాక్యం నుండి ఎవరైతే విశ్వసించట్లేదో వారు కూడా వ్యాధితో ఉన్నారు. इसलिए वो बीमार था. అంటే అతను జబ్బు గలవాడు, జబ్బుది అన్నమాట. हालेलुया. రోగం గలవారైపోతున్నారు. आमेन. हालेलुया. तो आज भी ఈ రోజు కూడా प्रभु ने समय की सच्चाई हमारे दिनों में भेजी है. ఈ రోజు కూడా దేవుడు ఒక ప్రవక్త ద్వారా వర్తమానం పంపించి ఉన్నాడు. విలియం బ్రానహామ్ కల్ కి సచ్చాయి नहीं लेके आया. అతని పేరు విలియం బ్రానహామ్. అతడు ఎవరి వైపు రాదు కానీ అతడు దేవుడి వైపు వచ్చి ఉన్నాడు. वो आज की सच्चाई लेके आया है. అతడు ఈ కాల వాక్యము తీసుకుని వచ్చాడు. वही लोग हेल्दी और तंदुरुस्त हैं जो आज की सच्चाई पर विश्वास कर रहे हैं. చూడండి, ప్రతి వ్యక్తులు ఈ ప్రజలందరూ ఈ కాలపు వాక్యం నందు విశ్వసించినట్లయితే, नहीं तो तंदुरुस्त लोग भी बीमार हैं. చూడండి, ఆ వ్యాధి అదొక వ్యాధి అన్నమాట. నమ్మకపోవటమే వ్యాధి. बाइबल के अनुसार तंदुरुस्त लोग भी बीमार हैं. చూడండి, బైబిల్లో చాలా మంది వ్యాధులు గలవారు వెంబడించారు. వ్యాధులైతే ఉన్నాయి, స్వస్థతలు పొందుకున్నారు. కానీ ఆ కాల వాక్యం నమ్మపోవటం అదే భయంకరమైన జబ్బు, అదే భయంకరమైన వ్యాధి. Am I right? అదే మరణకరమైన వ్యాధి. हालेलुया. నేను చెప్పేది నిజమేనా? హల్లెలూయా. आप बीमार हैं, आप डॉक्टर के पास जाते हैं. మీరు రోగి ఉన్నప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి పోతారు. आप देखते हैं डॉक्टर बहुत तंदुरुस्त है, बड़े हेल्दी है, कोट पैंट पहना और बड़ा फ्रेश लग रहा है. డాక్టర్ చాలా బలముగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, కోట్ వేసుకున్నాడు, టై పెట్టుకున్నాడు, బాగా కూర్చున్నాడు, బలంగా ఉన్నాడు అతడు. पर बाइबल के अनुसार डॉक्टर भी बीमार है. చూడండి, అతడు బైబిల్ ప్రకారం చూస్తుంటే అతడు వ్యాధి గలవాడే. ప్రైజ్ ది లార్డ్. మీకు వ్యాధి వచ్చినప్పుడు మీకంటే బలమైన వ్యక్తి దగ్గరికి వెళ్తారు కదా. బైబిల్ ప్రకారం అతడు కూడా వ్యాధి గలవాడే. ఆమేన్. ప్రతి వ్యక్తి వ్యాధి గలవాడే. సో हमें अपने दिनों की प्रकट हुई सच्चाई पर विश्वास करना है. మనము ఈ దినమున ప్రకటించిన వాక్యం పైన విశ్వసించవలసినది. How many reads the message books? ఎంతమంది మీలో వర్తమాన పుస్తకాలు చదువుతున్నారు? జస్ట్ మినిట్ బ్రదర్, చేతులు పైకి ఎత్తండి. Not all. అందరూ చదవట్లేదు.
if you know to read and do not reading the truth of of this hour, then you are also patient. చూడండి, మీరు ఇక్కడ చర్చకు వచ్చినా ఎంత చేస్తున్నా భక్తి చేస్తున్నా పుస్తకాలు చదవకుండా వర్తమానంలో విశ్వసించకపోతే మీరు కూడా వ్యాధులు కలవారు. You need divine healing. మీకు తప్పనిసరి ఒక స్వస్థత అవసరమైనది. Hallelujah. ఆయన చెప్పేది భౌతికమైన స్వస్థత కాదు. వాక్యం నందు విశ్వసించకపోవటం, చదవకపోవటం, నమ్మకపోవటం అదే ఒక భయంకర వ్యాధి. దాని యందు విశ్వసించవలసినది. Message books are not only for pastors. చూడండి, పుస్తకాలన్నీ మీకు ఇవ్వబడవు, లేకపోతే ఇచ్చినప్పుడు our pastor is reading the books, it's very good, okay. చూడండి, మీ పాస్టర్ గారి పుస్తకాలు చదవచ్చు, బోధించవచ్చు, ఇట్స్ ఓకే. But you also have to read. మీ పాస్టర్ గారు చదవడమే కాదు, మీరు కూడా చదవలసినది. You also have to believe. మీరు దాని యందు విశ్వసించవలసినది. हालेलुया, हालेलुया. बाइबल कहती है कि सच्चाई की पहचान होने के बाद अगर हम फिर से जानबूझकर पाप करते हैं तो फिर उसके लिए कोई क्षमा नहीं है. చూడండి, బైబిల్ చెప్తుంది कोई बलिदान नहीं है. వాక్య ప్రకారం చూసినట్లయితే వాక్యాన్ని ఎరిగి కూడా దేవుళ్ళు ఉండి కూడా వారు పాపము చేస్తే ఇక వారికి క్షమాపణ లేదు అంటున్నాడు. उन फरीसियों और सदूकियों का क्या पाप था? చూడు, దాని తర్వాత దుఃఖపడి చేస్తే అతను పాపి. ఇక उन्होंने ओल्ड टेस्टामेंट पे विश्वास किया. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పాత నిబంధనను విశ్వసిస్తున్నాడు. उन्होंने मूसा की व्यवस्था को पूरा किया. అతను ఏం చేశాడు? మోషే కాలంలో ఉన్న వాక్యం అంతా కార్యమంతా చేస్తున్నాడు. पर उनके दिन का जो वचन था उन्होंने उसको रिजेक्ट कर दिया. మోషే కాల వాక్యం నమ్ముతున్నాడు కానీ యేసుక్రీస్తు దినాలు వచ్చిన వాక్యం నమ్మలేకపోతున్నాడు. అదే భయంకరమైన వ్యాధి అన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. Let us read Hebrew chapter 3 verse 15. వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక Hebrew chapter 3 3వ అధ్యాయము verse 15. 15వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 15. Yes. 15. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలానే క్రీస్తులో పాలువరవిందుము. Brother, please continue till chapter 4 verse 3. Continue. చూడండి, from 15 to okay, 4th chapter 3 verse. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 4వ అధ్యాయం కూడా చదువుకుందాం. చౌథే అధ్యాయ కి 3 ఆయత తక్ లగాతార్ పడేంగే. చదువుకుందాం. చూడు, ఇక్కడ మీ హృదయం కఠినపరచుకుని ఆయన చెప్పిన గనక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీరు ఎవడనో కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనొకడు బుద్ధి చెప్పుకునుడు. ఎలానగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంత మట్టుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారి విందుము. విని కోపం పుట్టించిన వాడు ఎవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశించారని ఎవరి గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారి గురించియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదురను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. కంటిన్యూ టిల్ 3rd verse 1 to 3. 4వ అధ్యాయం 2 నుంచి 3 చదువుకుందాం. మళ్ళా వారికి ప్రకటించబడినట్లు క్రీస్తు సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నవను. ఈ విశ్రాంతి గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఆమేన్. Yes, Lord. हालेलुया, हालेलुया. इस्राएलियों ने क्या पाप किया था? इस्राएलियों ने क्या पाप किया था? అసలు ఇక్కడ ఇశ్రాయేలు ఏం పాపం చేశారు?
उन्होंने मूसा नबी पर विश्वास किया, వాళ్ళు మోషే నందు వచ్చిన వాక్యం విశ్వసించారు, उन्होंने मिस्र को छोड़ा, చూడండి వారు ఆ కార్యాలన్నీ అరణ్యమును వైద్యుడు విడిచిపెట్టి వచ్చారు, वो लाल समुद्र से निकले, చూడండి అరణ్యము గుండా నడిచి వచ్చారు వాళ్ళు, उन्होंने आग के खंबे को देखा, చూడండి వాళ్ళు అన్ని చూస్తున్న కార్యాలు చూసి అద్భుతం చూసి उन्होंने చూడగలిగారు, बादल को अपने ऊपर आते हुए देखा, నిజంగా ఆ పెద్ద మేఘం చూడగలిగారు. पर अब उनके समय का संदेश ये था చూ- कि आप निकल तो आए हो, पर अब आपको सारा कुछ छोड़ के वो प्रॉमिस लैंड में प्रवेश करना है. చూడండి అసలు విషయం ఏంటంటే ఆ మోషే కాలంలో అగ్నిస్తంభం మేఘస్తంభం ఈ కార్యాలు మన్న ఇవన్నీ చేసినప్పటికీ వారికి గోల్ ఏంటంటే వారు దేని అందు విశ్వసించాలంటే వాటి అందు కాదు కానీ వాగ్దాన దేశం అందు విశ్వసించవలసినది. हालेलुया. హల్లెలూయా. वो मिस्र से तो निकल आए, కానీ బయటికైతే వచ్చారు వాళ్ళు, वो लाल समुद्र में से तो निकले, కానీ మోషే వాక్యముతో వారు బయటకు వచ్చారు. पर अब जब अंदर प्रवेश करने की बात आई तो वहां वो मर गए अविश्वास మోషే किया. చెప్పిన వాక్యాన్ని బట్టి వారు బయటకు వచ్చారు కానీ అసలైన ఆ వాగ్దాన వాక్యంలో వెళ్ళకుండా ముందే చనిపోయారు వాళ్ళు. हालेलुया. హల్లెలూయా. आमेन. ఆమేన్. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. और यही गलती आज मैसेज के विश्वासी कर रहे हैं. చూడండి ఒకప్పుడు ఇశ్రాయేలు మధ్య జరిగిన అదే తప్పుడు కార్యాలు అవే కార్యాలు మన మధ్య కూడా జరుగుతున్నాయి. हमने नबी पर विश्वास किया, మనం కూడా ఈ కాల ప్రవక్త యందు విశ్వసించాము, नबी के संदेश के चर्च में संगति कर रहे हैं, ప్రవక్త వర్తమానము వాక్యాన్ని సంఘములో వింటున్నాము. पर अब हमारे समय का वचन ये नहीं है कि आप विश्वास करो नबी आया, ये नहीं है. చూడండి కేవలం విశ్వాసం మాత్రమే కాదు కానీ ये तो हो चुका है. చూడండి ఈ కార్యాలన్నీ అయిపోయినాయి, బయటికి రావటము ఇవన్నీ అయిపోయినాయి. पर अब समय का संदेश है कि हमें वही आत्मा लेना है जो नबी में काम कर रहा था. ఇప్పుడు గుర్తించవలసింది ఏంటంటే ప్రవక్త మీద ఉన్న అదే ఆత్మ మరలా మన మధ్య జరగవలసిన కార్యాలు ఉన్నవి. Amen. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. आमीन. ఆమేన్. गिनती 14 अध्याय में भी उन्होंने यही गलती की. చూడండి సంఖ్యాకాండములో 14 అధ్యాయములో వారు అదే పని చేశారు, అదే తప్పు చేశారు వాళ్ళు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. वो बाहर तो निकले पर उन्होंने अंदर प्रवेश करने से मना कर दिया. చూడండి సంఖ్యాకాండములో అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే వారు బయటకు వచ్చారు, ఐగుప్తు నుంచి అన్ని అనుభవించి అన్ని తిన్న తాగారు, కానీ ఆ వాగ్దాన దేశానికి వెళ్ళి వచ్చినప్పుడు దాన్ని నమ్మలేకపోయారు, అవిశ్వసించారు. आज लोग हम अपने धर्मों से अपनी संस्थाओं में से तो बाहर निकल आए हैं, చాలా మంది ఈ రోజుల్లో సంఘ శాఖల నుంచి ఆయా సంస్థల నుంచి బయటకైతే వచ్చారు, पर जब अंदर प्रवेश करने की बात है చూడండి ఇప్పుడు మనం బయటకు వచ్చాము కానీ ప్రవేశించడమే గొప్ప మాట అయి ఉన్నది. तो हम यहाँ पर फेल हो रहे हैं, ఒకవేళ మనం బయటకు వచ్చినా అందులో ఈ కాల వర్తమానంలో ప్రవేశించకపోతే అక్కడ మనం ఓడిపోతున్నాం. क्योंकि हम जानते हैं अंदर प्रवेश करने के लिए हमें सारा कुछ छोड़ना पड़ेगा. చూడండి ఆ వాగ్దాన దేశంలోకి వారు ఎలాగైతే అన్ని విడిచిపెట్టి వెళ్ళారో మనము కూడా మన వాగ్దాన దేశం వెళ్ళటకు అవన్నీ విడిచిపెట్టి రావాల్సిన వారే ఉన్నాము. We have to separate ourselves from all the bad things. అనేకమైనటువంటి ఆ యొక్క లోక కార్యాల నుంచి మనం వేరు చేయబడాలి. हालेलुया. హల్లెలూయా. हमें हर एक वो दुनियावी चीज छोड़नी पड़ेगी जो पवित्र आत्मा के विरुद्ध है. చూడండి మనం ఏంటంటే పరిశుద్ధాత్మకి ఏదైతే విరుద్ధంగా ఉందో ప్రతి దాన్ని మనకి ఇష్టమైన దాన్ని విడిచిపెట్టేసేయాలి. अब हमारे समय का संदेश मलाकी 4 नहीं है. చూడండి మన కాల వర్తమానం చూసినట్లయితే मलाकी 4 पर तो हम विश्वास कर चुके हैं कि नबी आया. చూడండి మనం నమ్ముతున్నాము మలాకి 4 అధ్యాయంలో ప్రవక్త ఏలియా వచ్చాడని మనం నమ్ముతున్నాం. पर समय का संदेश अब ये है कि वो आत्मा कहाँ है. చూడండి ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నదనే ఆ దాని యందు విశ్వసించాలి మనం. क्या वो आत्मा आप में है? చూడండి ఆత్మను మీరు కలిగి ఉన్నారా, అది మీరే ఉన్నారా? अगर आज वो आत्मा आप में नहीं है तो आप भी वही गलती कर रहे हैं जो इस्राएलियों ने की. ఇశ్రాయేలు ఏ తప్పు చేశారో మరలా అదే తప్పు చేయకుండా కొరకు మరి సిద్ధపరచుకోవాల్సిన వారు ఉన్నారు. क्योंकि उनकी गलती ये थी कि वो बाहर निकल आए थे पर आत्मा नहीं पा सके. చూడండి వారు బయటికి వచ్చారు కానీ దేవుని ఆత్మ పొందుకోలేకపోయారు. और आज हम लोग ये गलती कर ఈ रहे రోజు हैं, बाहर మనకు- तो निकल आए हैं ఈ पर రోజు आत्मा नहीं पा रहे ఈ రోజు కూడా మనం కూడా బయటకు వచ్చాం కానీ ఆత్మను పొందుకోలేకపోతున్నాము. Amen. ఆమేన్. How many could say amen? ఎంతమంది ఇక్కడ ఆమేన్ చెప్తారు? Hallelujah. హల్లెలూయా. तो मैं आपको ये उत्साहित करना चाहता हूं कि अपने समय के वचन पर विश्वास करें. अगर आज का वचन ये कह रहा है कि हमें आत्मा पाना है तो पाएं. చూడండి నేను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని ఈ కాలంలో వచ్చిన వాక్యం పైన విశ్వసించినట్లయితేనే ఆ ఆత్మను మనం పొందుకోగలుగుతాము. कितने आज के वचन को प्राप्त करना चाहते हैं? చూడండి ఎంతమంది వాక్యానుసారమైన దాని మీద విశ్వసిస్తారనుకుంటున్నారు? कितने पवित्र आत्मा पाना चाहते हैं? ఎంతమంది మీలో పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది? Hallelujah. Clap your hands. Praise the Lord. Praise the Lord. क्योंकि आज अगर प्रभु यहाँ खड़ा हो ఈ రోజు యేసుక్రీస్తుకి నిలబడి ఉన్నట్లయితే
तो वो ये नहीं पूछेगा कितने हैं जो विलियम ब्रानहम पर विश्वास करते हैं। నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పంపిన ప్రవక్తను నమ్ముతున్నాను అని చెప్పొచ్చు నువ్వు। तो वो तो ये पूछेगा कितने हैं जिन्होंने वही आत्मा पाया है। ఇప్పుడు అంటాడైనా ఆయన పొందిన పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అని అడుగుతాడైనా। Praise the Lord। आपको याद है जब पौलुस एक कलीसिया में गया, చూడండి ఎలాగైతే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క మొదటి సంకల్పం ప్రకటించాడో तो उसने ये नहीं कहा कि आप यूहन्ना बपतिस्मा देने वाले पर विश्वास करते हैं। చూడండి పౌలు వెళ్ళి కలుసుకున్నప్పుడు ఇదిగో యోహాను చేత బాప్తిస్మం పొందారు మీరు సరిపోద్దని చెప్పలేదు కానీ ఆయన, पर उसने ये पूछा क्या आपने आत्मा पाया। మీరు దేని బట్టి బాప్తిస్మం పొందారు అని అడిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ లేదని చెప్పారు, అయితే మీరు తప్పకుండా పరిశుద్ధత పొందుకోవాలి సరిపోదని చెప్పాడు వారికి। तो मैं आज आपसे ये नहीं पूछ रहा कि आप मैसेज के हैं। నేను మిమ్మల్ని ఇలా అడగాలనుకోవట్లేదు మీరు మెసేజ్ లో ఉన్నారా అనుకోవట్లేదు। मैं तो ये पूछ रहा हूं क्या वो आत्मा आप में है। మెసేజ్ లో ఉన్నారా అనే దానికన్నా మీరు ఆత్మలో ఉన్నారా అనే దానికోసం అడగాలనుకుంటున్నాను। हालेलुया, हालेलुया, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। अगर आज वो आत्मा हम नहीं पा रहे हैं या उसके लिए व्याकुल नहीं है, చూడండి ఆ పరిశుద్ధాత్మ లేకపోతే అది ఎంత వ్యర్థమవుతుంది। तो फिर हम बीमार हैं। చూడండి మనం అది లేకపోవటమే అసలైన వ్యాధి, చెత్త రకమైన వ్యాధి, हालेलुया, జబ్బులు। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, आमेन, आमेन। आइए पढ़ते हैं यूहन्ना 5:45, जॉन चैप्टर 5 చూడండి యోహాను 45, సువార్త, जॉन चैप्टर 5 చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము वर्स 45। చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం। 45 మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గురించి రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టు నన్నును నమ్ముదురు, మీరు అతని లేఖనములను నమ్మనెడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అనెను। हालेलुया, హల్లెలూయా। प्रभु यीशु मसीह ने उन्हें दोषी ठहराया। చూడండి యేసు ప్రభు వారు అక్కడ వారి మీద నేరారోపణ చేస్తున్నాడు। क्यों? क्योंकि वो मूसा पर तो विश्वास कर रहे थे, पर मूसा ने जो कहा अब उनके सामने पूरा हो रहा था, वो उस पर विश्वास नहीं कर रहे ఆయన थे। ఏం చెప్తున్నాడు వారితోటి, ఎలా నేరారోపణ చేస్తున్నాడు వారి మీద అంటే, మీరు మోషేను ఆశ్రయించిన వారి మీద ఆయన నేరం మోపుతున్నాడు। ఏమని? మోషే నా కోసం రాశాడు, మీరు మోషే నమ్ముతున్నారు కానీ మోషే ఎవరి కోసం రాశాడో అది మీరు నమ్మట్లేదు అన్నాడు। हालेलुया, హల్లెలూయా। क्योंकि वो कहते थे कि हम मूसा पे विश्वास करते हैं। వాళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభుతో మేము మోషే చెప్పిన వాక్యం నందు విశ్వసించామని చెప్తున్నారు, యేసు ప్రభు చెప్తున్నారు। पर मूसा ने कहा था कि प्रभु मेरे जैसा एक नबी खड़ा करेगा। అప్పుడు ఆయన ఏమన్నాడు? అసలు మీరు ఎవరు నమ్ముతున్నారో ఎవరు ఆశ్రయిస్తున్నారో ఆ మోషే నా కోసం రాశాడని చెప్పాడు। अब वो नबी उनके सामने था, కానీ ఆ మోషే రాసిన వాక్యము శరీరధారి వారి మధ్య నిలబడి ఉన్నది, और अब वो उस पर विश्वास नहीं कर रहे थे। కానీ వారు దాని యందు విశ్వసించలేకపోతున్నారు। तो उसने कहा मूसा आपको दोषी ठहराएगा, అందుకే మోషే మీ మీద నేరం మోపుతాడని చెప్తున్నాడు। जिस पर आप विश्वास करते हैं। మీరు దేని యందు విశ్వసించాలో చూడండి చెప్తున్నాడు। अगर आप इस मैसेज पे विश्वास करते हैं మీరు ఈ వాక్యమునందు విశ్వసించినట్లయితే और उस मैसेज का आत्मा नहीं पकड़ रहे तो फिर मैसेज ही आपको दोषी ठहराएगा। చూడండి ఏ వాక్యమైతే మీరు నమ్మి అందులో ఉన్న ఆత్మను పొందకపోతే ఆ వాక్యమే ఆ దినమున మీ మీద నేరారోపణ చేస్తుంది। ये मैसेज ही हमें दोषी ठहराएगा। చూడండి ఏ వర్తమానం నమ్ముతున్నామో వెళ్ళిపోతూ అందులోని ఆత్మ పొందకపోతే ఒక దినమున ఈ వర్తమానమే తీర్పు తీరుస్తుంది। क्योंकि हमने मैसेज सुना पर पूरी तरह विश्वास नहीं किया है। చూడండి వారు విన్నారు కానీ పూర్తిగా విశ్వసించలేదండి వాళ్ళు। हालेलुया, హల్లెలూయా, आमेन, ఆమేన్, प्रेज द लॉर्ड, ప్రైజ్ ది లార్డ్। हालेलुया। గట్టిగా చెప్దాం, గట్టిగా హల్లెలూయా। We have to believe on the present truth of the today. మనము ఈ కాలములో బయలుపరచబడిన ఈ గడి వర్తమానం నమ్మవలసిన వారుగా ఉన్నాము। And today's message is where is the God of Elijah? ఈ రోజు ఏలి యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అది వర్తమానమై ఉన్నది। Today's message is not where is William Branham. This is not the message. ఈ రోజు బ్రహ్మం ఎక్కడ ఉన్నది వెతకడం కాదు కానీ దేవుని పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నదని వెతకడం కావలసినది। Today's message where is the God of Elijah? దేవుని ఈ రోజు వర్తమానం ఏంటంటే ఏలి యొక్క ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడనే దాని ఎదుగు రావాలి। अगर हम इस पे विश्वास नहीं कर रहे हैं तो फिर अब चाहे हम तंदुरुस्त भी हैं पर फिर भी बीमार हैं। చూడండి మనం అసలైందని నమ్మకపోతే ఎన్ని స్వస్థలు పొందుకున్నా ఆ వ్యాధి అలాగే ఉండిపోద్ది। हालेलुया, फिर भी बीमार అంటే అందులోనే మనం ఇంకా వ్యాధిగలం అయిపోతున్నాం।
हम अपने आप को बीमारियों से बचाने के लिए रोजाना ब्रश करते हैं. చూడండి, మనము వ్యాధులు తెప్పించుకోవడానికి పొద్దున్న లేచి ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం. हम रोज नहाते हैं. రోజు ఎందుకు స్నానం చేస్తామంటే వ్యాధులు వస్తాయి, క్రిములు వస్తాయని స్నానం చేస్తూ ఉంటాం. कितने हैं जो रोज नहाते हैं? చూడండి, మీరు ఎంతమంది రోజు స్నానం చేస్తారు? అడుగుతున్నాను, నాకు తెలియదు, మీరు చెప్పండి. हम क्यों करते हैं? हम साफ सुथरे धोकर कपड़े पहनते हैं, साफ करके सब्जी बनाते हैं, अपने दांत साफ करते हैं, क्योंकि हम जानते हैं गंदगी हमें बीमार करेगी. మనం ఇవన్నీ అంటే స్నానం చేస్తాం, బ్రష్ చేస్తాం, అంటే బట్టలు ఉతుకుని వేసుకుంటాం, కూరగాయలు అవన్నీ మాంసం అన్ని కడిగిందే మళ్ళీ కడిగి వండుతాం. ఎందుకని? మనం అనారోగ్యం పడకుండడానికి, ఆరోగ్యంగా ఉండడం కొరకు చేస్తున్నాము. हम देखते हैं कि अगर गंदे कपड़े पहनेंगे तो जर्म्स आएंगे, हमें बीमार करेंगे. మనకి అర్థమవుతుంది ఏంటి, మురికి బట్టలు వేసుకుంటే మనం వ్యాధి గురైపోతామని మనకు తెలుస్తుంది. हालेलुया, हालेलुया, आमीन. हम साफ सफाई करते हैं, झाड़ू लगाते हैं, पोछा लगाते हैं, అలాగే ఇంటి ముందు, భవనములో, హాల్లో మనం ఏం చేస్తాం? చెత్తను తుడిచి బయట పడేస్తున్నాం. क्योंकि हम नहीं चाहते कि गंदगी से बीमारी आए. ఎందుకంటే మనకు తెలుసు ఆ చెత్త అనేది అక్కడ ఉంటే అది మళ్ళీ ఫ్యాన్ గాలి వచ్చి మళ్ళీ మనకు వచ్చి మనకి ఆత్మలైతే వ్యాధులు తీసుకొస్తుందని తెలుసు మనకి. कितनी क्रीम लगाते हैं, परफ्यूम लगाते हैं, फेस वॉश लगाते हैं. శుభ్రం అవడానికి, క్రీమ్ రాసుకోవడానికి చాలా లోషన్స్, ఎన్నో విటమిన్స్ వాడుతూ ఉంటారు, ఎన్నో లోషన్ రాస్తాం. ఎందుకంటే శుభ్రం కోసం, ఆరోగ్యం కోసం వేస్తూ ఉంటాం. अगर जरा सी मिट्टी लग जाए तो हम साफ करते हैं. కొంచెం అంటుకుంటే చాలు మనం ఏం చేస్తాం? తోమేస్తా ఉంటాం అక్కడ మనం అక్కడ. हालेलुया. ఎందుకు తోమేస్తున్నాం? అమ్మో దానివల్ల వ్యాధి వచ్చేద్దేమో, క్రిములు వచ్చేస్తాయి, హైజీనిక్ కోసం ఆలోచిస్తాం మనం. हम तो अपने शरीर का ध्यान रख रहे हैं. చూడండి, అబ్రహాం కాలంలో, వారి కాలంలో ప్రజలు అలాగే ఉన్నారండి వాళ్ళు కూడా. But what about our soul? చూడండి, కావాల్సింది ఏంటంటే ఆత్మ ప్రాణ రక్షణ అవసరం ఉన్నది. Because we know we are in the days of the coming of the Lord. మన లోపల ఆత్మకున్న వ్యాధి పోగొట్టబడినప్పుడు యేసును మనం కలుసుకోగలుగుతాం. The rapture is at hand. ఎందుకంటే ఆ యొక్క రాకడ దగ్గరలో ఉంది కాబట్టి. God will not see your clean body. చూడండి, మీ యొక్క శరీరం పరిశుద్ధపరచబడకుండా, వ్యాధులు లేకుండా అని ఎదుర్కోలేవు. God will see your pure soul. దేవుడు చూసేది ఏంటంటే అవన్నీ కదా, లోపల నీ ఆత్మకున్న వ్యాధి ఉందా లేదా దాన్ని చూస్తాడు ఆయన. परमेश्वर हमारे प्राण को शुद्ध देखेगा, प्राण को. దేవుడు నీలో ఉన్న ఆత్మను, అంతరాత్మను శుద్ధి చేయని కోరుకున్నాడు, దాన్ని స్వస్థపరచాలనుకున్నాడు ఆయన. हमारा शरीर ठीक हुआ इसका कोई मायने नहीं अगर हमारा प्राण बीमार निकला. శరీరం వ్యాధితో బాధతో పర్లేదు కానీ ఆత్మ ఆ విధంగా ఉండకూడదు. एक जवान लड़का होता है, वो कहते हैं कि मेरे बॉडी मसल्स बहुत अच्छे हैं, मैं बड़ा हेल्दी हूं. చూడండి, లోకంలో యవనస్తులు బలవంతులు ఏం చేస్తారంటే మేము బాగా బలవంతులుగా చేస్తాం, ఇదిగో మేము బాగా కండలు పెంచుకున్నాం చెప్తా ఉంటారు. पर अगर वो अविश्वासी है तो वो बीमार है. చూడండి, అంత బలంగా ఉన్నా, కండల బలంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ అతడు వాక్యము నమ్మకపోతే అతడు వ్యాధి గలవాడు, భయంకరమైన వ్యాధి గలవాడు. Hallelujah. Hallelujah. Amen. Amen. Let us read 1 Thessalonians మొదటి తెస్సలోనిక పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 23. 5వ అధ్యాయం 23 వచనం చదువుకుందాం. 1 Thessalonians. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1 Thessalonians chapter 5 verse 23. చూడండి, 23 చదువుతున్నాను. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. Amen. Hallelujah. Hallelujah. पौलुस कह रहा है, పౌలు అంటున్నాడు कि प्रभु के दिन तक, ప్రభు వచ్చే వరకు, ఆ దినం వరకు हमें अपने शरीर, अपने आत्मा और अपने प्राण को दोष रहित रखना है. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు మీ ఆత్మ, జీవము, ప్రాణము అన్ని కూడా ఎలా పరిశుద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. Not to just body, outer body, not. కేవలం బయట శరీరం మాత్రమే కాదు, but we have to blameless our soul too. చూడండి, ఆ యొక్క ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి, శరీరము, ఆత్మ, ప్రాణము కూడా పరిశుద్ధంగా ఉండవలసి ఉన్నది. Hallelujah. Hallelujah. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Save your soul from sickness. చూడండి, ఈ రోజు మీ ఆత్మలు అలాగే వ్యాధితో ఉన్నాయి, భయంకర వ్యాధితో ఉన్నాయి. अपने प्राण को बीमारियों से बचाओ. చూడండి, ఇప్పుడు ఆ యొక్క ఆత్మను చూడండి దాని యొక్క స్థితి నుంచి రక్షించుకోవాల్సిన వారు ఉన్నారు. हमारा प्राण कैसे बीमार होता है? అసలే మన ప్రాణము అయితే ఏ విధంగా అనారోగ్యం అవుతుంది?
जब हम दुनिया की चीजें अपने ऊपर लेके बैठे हुए हैं, చూసారా ఎప్పుడైతే లోకంలో అంతా చేర్చుకుంటామో అది ఆ చెత్తను బట్టే వ్యాధి వచ్చేస్తుంటుంది. వింటున్నారా? जब हम संसार के रीति रिवाजों में और दुनिया के हार श्रृंगार से लिपटे हुए हैं, तो इस चीज से हम अपने प्राण को बीमार कर रहे हैं. చూడండి ఈ లోక సంబంధమైన కార్యాలను బట్టి ఆ పనులు బట్టి లేకపోతే ఆ యొక్క చెత్తను బట్టి మనం అనారోగ్యం గురవుతున్నాం. మనం जो कैंसर है वो आपके शरीर को बीमार करता है. చూడండి ఈ లోకములో ఆ క్యాన్సర్ అనేది ఆ యొక్క కొరుగుడు పుండి అనేది ఏం చేస్తుంది, నీ శరీరం తినేస్తా ఉంటుంది. पर जो अविश्वास है वो आपके प्राण को बीमार करता है. చూడండి అవిశ్వాసం ఏం చేస్తుంది, ఇప్పుడు అది ఎలాగైతే క్యాన్సర్ ని తినేస్తుందో అలాగే అవిశ్వాసం కూడా నీ ఆత్మని తినేస్తుందండి. प्रभु यीशु मसीह सिर्फ शरीर की चंगाई देने के लिए नहीं आए थे. చూడండి యేసు ప్రభువు కేవలం శరీర సంబంధమైన స్వస్థత ఇవ్వడానికి రాలేదు. वो तो उनके लिए भी आए जो प्राण से बीमार थे. అదే సమయంలో ఆయన ఆ యొక్క ఆత్మకున్న రోగాన్ని పోగొట్టడానికి వచ్చి ఉన్నాడు. जो जक्कई अब पेड़ पर चढ़ गया था, क्या वो बीमार था? చూడండి మీరు గమనించండి, బైబిల్లో జక్కైన వ్యక్తి ఆ చెట్టు మీద ఉన్నప్పుడు అతడు రోగంతో ఉన్నాడా? क्या पौलुस बीमार था? చెప్పండి, ఆ జక్కే రోగంతో ఉన్నాడు అక్కడ. क्या सामरी औरत बीमार थी? చూడండి వాళ్ళు రోగంతో ఉన్నారు వాళ్ళు. पर फिर भी उन्हें प्रभु की जरूरत थी. చూడండి అతనికి అయినను దేవుడు అవసరమై వచ్చాడు. क्योंकि वो आत्मिक रूप से बीमार थे. చూడండి అతను శరీర సంబంధంగా బాగున్నాడు కానీ ఆత్మలో రోగంగా ఉన్నాడు. आमेन. Amen. आज दोपहर हो सकता है कि आप सभी चंगे हो, तंदुरुस्त हो. చూడండి మీరు అనిపించవచ్చు మేమంతా ఆరోగ్యంగా బలంగా బాగున్నాం అనిపించవచ్చు మీకు. पर अगर आप में अविश्वास है, संपूर्ण आज्ञाकारी नहीं है, మీరు तो आप बीमार हैं. మీరు అలాగుండి ఆ కాల వాక్యమునందు విశ్వసించకపోతే నమ్మకపోతే ఆత్మ సంబంధమైన వ్యాధి గలవారు. नबी ने कहा कि आप वो सूप नहीं पीते जिसमें मक्खी हो. చూడండి ప్రవక్త అన్నాడు, మీరు తాగే సూప్ గాని లేకపోతే ఏదైనా తాగుతున్నప్పుడు ఆ రసం గాని అందులో ఏగపడింది అనుకోండి, आप वो चाय नहीं पिएंगे जिसमें मक्खी पड़ी हो. చూడండి ఏగ లేకపోతే ఒక బల్లి పడింది అనుకోండి, తాగుతామా? ఎందుకు? రోగం వచ్చేస్తుంది. क्यों? ఎందుకు తాగు మనం? क्योंकि आप जानते हैं कि गंदगी आपको बीमार करेगी. అది తాగితే మనం జబ్బు పడతామని, అనారోగ్యం గురవుతామని మనకు తెలుసు. नबी ने कहा आप जितना मर्जी अपने शरीर का ख्याल रखो, ये एक दिन मिट्टी में जाएगा. చూడండి ప్రవక్త అన్నాడు, శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేస్తుంది. ఎందుకంటే శరీరం అనేది ఒక దినం మన మట్టికి పోతుందని చెప్పాడు. चाहे ये जितना मर्जी स्मार्ट है, खूबसूरत है, इसने गहने पहने, सब कुछ बड़ा सजावट है, पर ये मिट्टी में जाएगा. అంటే ఎంత అందంగా ఉన్నా, ఎన్ని లోషన్ రాసినా, ఎంత శుభ్రంగా ఉంటున్నా, ఎన్నిసార్లు స్నానం చేసినా, ఏమండి ఎంత బాగున్నా ఆరోగ్యంగా ఉన్నా ఒక దినం మట్టికి పోతుంది. ఎస్ బ్రదర్, मैं बोल दिया. सब मिट्टी में जाएगा. ఏదైనా అది అందమైన చాలా సుందరమైన వ్యక్తి అయినా మట్టికే. और उसने कहा अपने प्राण का ख्याल रखो जो प्रभु के पास जाएगा. అందుకే ఆత్మ పైన లక్ష్యం ఉంచండి. हालेलुया. హల్లెలూయా. अपने शरीर के लिए हमें एक तंदुरुस्त साफ सुथरा खाना खाना जरूरी है. మనం మన శరీరం కోసం ఏం చేస్తాం? తందూరి రొట్టె తింటాం, బిర్యానీ తింటాం, చాలా రకాలు తినేస్తాం. पर हमारे प्राण के लिए सबसे हेल्दी फूड कौन सा है? చూసారా, మన శరీర సంబంధంగా ఆ రొట్టెలు బిర్యానీలు అన్ని తింటాం, అది బతుకుతుంది కరెక్టే, కానీ మన ఆత్మక ఆహారం ఏది? ఏం పెట్టాలి అసలు మనం దానికి? When Branham was preaching the message, ప్రవక్త బ్రహ్మ వర్తమానం బోధించున్నాడు. the Lord said him in vision, చూడండి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. store up the food. చూడండి నిజమైనది ఆ వర్తమానమే ఆహారం అయి ఉన్నది అని. Store up the food. ఆ ఆత్మకు ఆహారం ఏంటంటే ఈ వర్తమానమే అన్నాడు. Because this food will be fed to a souls. ఎందుకంటే ఆ ఆత్మకు ఇదే సరిగా పెట్టవలసిన ఆహారం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. This is the best biryani. ఇదే నిజమైన ఒరిజినల్ బిర్యానీ. Hallelujah. హల్లెలూయా. This is the leg piece chicken. ఇదే నిజమైనటువంటి ఒక మంచి కోడి మాంసం. This is the best food of this ఇదే day, మంచి ఆహారము, which can save your soul. ఇదే నీ ఆత్మను బతికించేది, రక్షించేది. Amen. Believe on this word. మీరు దీన్ని వాక్యం నమ్మాలి. This is the best food. ఇదే మంచి ఆహారము. This is the eagle food. ఇదే పక్షిరాజు ఆహారము. Live for this. ఇదే తీసుకోవాలి. Separate yourself from all the unbelief. మీరు ఏం చేస్తుంది? ఈ యొక్క ఆత్మీయ ఆహారం లోకం నుంచి వేరు చేస్తా ఉంది. And only eat this eagle food. ఇదే పక్షిరాజు ఆహారము, తాజా ఆహారము.
ये संस्थाओं के पास नहीं है. చూడండి ఇది సంఘ శాఖల ఆహారం కాదు ఇది. That's why they are dying in their unbelief. ఇది దేవుడి ద్వారా వచ్చిన వాక్యం ఇది. But God gave us best food of this day. దేవుడు తీసుకొచ్చిన మంచి ఆహారం ఇది. Hallelujah. హల్లెలూయా. ప్రభువు నామమున మహిమ This is కలుగుగాక. the mutton biryani. ఇదే మటన్ బిర్యానీ. I am eating from this biryani. నేను ఈ బిర్యానీ తింటున్నానండి. And I am healthy in my soul. నేను ఆత్మగా పెడుతున్నానండి. Praise the Lord. Amen. Praise God. ये मुझे बीमारियों से बचाता है. ఈ ఆహారం ఏం చేస్తుంది మిమ్మల్ని భయంకరమైన వ్యాధుల నుండి ఆత్మకున్న రోగం నుండి విడిపిస్తుంది. जब मैं कुछ गलत करने लगता हूं तो ये मुझे कहता है नहीं नहीं ऐसा मत करना. నువ్వు వాళ్ళ తప్పు చేసినప్పుడు ఇదేం చెప్తుంది ఈ ఆహారము ఈ వర్తమానము అలా చేయొద్దని గద్దిస్తుంటుంది. ये आपको सिखाता है. ఇది మనకి ఆనందం తీసుకొస్తుంది. यहाँ तक कि जब आप शीशे के सामने तैयार होते हैं ये वहां भी आपको सिखाता है. చూడండి ఇది మనల్ని ఎలా మనం తయారవుతున్నామో అలాగే మనల్ని వర్తమానం దేవుని కోసం తయారు చేస్తుంది. जब आप पति या पत्नी चुनते हैं ये तब भी आपको सिखाता है कैसे चुननी है. చూడండి ఏ బట్టలు ఏ విధంగా వేసుకోవాలో ఆహారం ఎలా తినాలో ఏం చేయాలనేది ఇదంతా కూడా నేర్పిస్తుంది. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Because the worst sickness is unbelief. చూడండి ఎందుకనగా వాక్యం నమ్మపోవటం వలన వ్యాధులు వస్తున్నాయి. And the best medicine is faith. చూడండి ఉత్తమమైనది ఏంటంటే విశ్వాసము. The best remedy is faith. ఉత్తమమైనది విశ్వాసమే. Amen. Amen. Hallelujah. Hallelujah. प्यारे भाई बहनों, प्रिय सहोदरी सहोदरुलारा, एक बीमार शरीर में रहना बेहतर है पर एक बीमार प्राण में रहना बेहतर नहीं है. చూడండి ఒక వ్యక్తికి ఒక స్త్రీకి పైన వ్యాధులు ఉన్నాను లోపల ఆత్మకి అనేది వ్యాధి ఉండకూడదు. लाजर शरीर में बीमार था. చూడండి లాజర్ అనే వ్యక్తికి శరీరంలో అనారోగ్యం గురైపోయి ఉన్నాడు. अय्यूब शरीर से बीमार था. శరీరక వ్యాధులతో ఉన్నాడు అతడు. अलीशा शरीर से बीमार था. చూడండి ఎలీషా ఇతరులు కూడా చాలా మంది అలాగే వ్యాధులతో ఉన్నారు. पौलुस शरीर से बीमार था. చూడండి ఎవరైతే ఆ వ్యాధులతో ఉంటున్నారో पर वो प्राण से बीमार नहीं थे. చూడండి నిజంగా చూడండి లాజరు పేద లాజరు అందరూ చూసినట్లయితే వాళ్ళందరూ రోగులుగా ఉన్నారు కానీ లోపల మాత్రము వారు ఆరోగ్యంగా ఉన్నారు. मैं कहता हूं कि अगर आपकी बीमारी कोई ठीक हो या ना हो इसकी परवाह ना करें. నేను అంటున్నాను ఒకవేళ మీరు ఎవరికైనా అలాంటి వ్యాధితో దీర్ఘకాల వ్యాధితో ఉన్నట్లయితే స్వస్థత రానట్లయితే ఎప్పటికీ అలా బాధపడుతున్నట్లయితే భయపడకండి. మీ లోపల ఆత్మకైతే స్వస్థత ఉన్నది. पर अपने प्राण को बचाना है. ఆయన దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. बबरानम ने कहा दुष्ट आत्माएं संसार में निकली है जो हमारे प्राण पर अटैक कर रही हैं. చూడండి ఈ రోజులో ఈ ప్రపంచంలో దయ్యపులన్నీ కూడా ఏం చేస్తున్నాయి మన శరీరం మీద ఒత్తిడి చేస్తున్నాయి యుద్ధం చేస్తా ఉన్నాయి. ये what is the filmy songs? ఏంటి ఈ యొక్క సినిమా పాటలు? These are the demons. ఆ యొక్క దయ్యపు ఆత్మలు. What is the fashion? ఏంటి నాగరికత? These are the demons. అది దయ్యాలు who are attacking on the souls. ఆ దయ్యాలన్నీ వారి మీద పొచ్చి పడుతున్నాయి. Hallelujah. What are the wrong doctrines? చూడండి వారిని ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయి తప్పుడు సిద్ధాంతం వైపు తీసుకెళ్తున్నాయి. These are the demons who are attacking on the souls. ఎందుకంటే ఆ దయ్యములన్నీ వచ్చి వారి మీద ఆ యుద్ధం చేస్తున్నాయి అనగా వారి మీద పడుతూనే వచ్చి. We have to save our soul by the word of the Lord. కానీ ఈ సమయంలోనే మన ఆత్మలో వాక్యం వైపు తిప్పవలసిన వారు ఉన్నాము. Hallelujah. Hallelujah. Amen. Amen. There was a meeting in Babranam's ప్రవక్త యొక్క వర్తమాన కూటంలో and he was praying for the sick. చూడండి ప్రవక్త గారు ఆ యొక్క వర్తమానం కూటాల్లో చాలా మందికి రోగులు బాగు చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు. He said, Lord, ఆయన ప్రార్థన చేస్తున్నారు ప్రభువా I pray for them. ప్రభువా ఆ వ్యక్తి కోసం ప్రార్థన Those చేస్తున్నారు are sick in the body. ఎవరైతే ఆ రోగంతో ఉన్నారో and I also pray for them. ప్రభువా నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. Those are sick in their soul. ఎవరైతే స్వస్థత అవసరమో వారు స్వస్థత ఉండి అదే సమయంలో ఆత్మ కూడా స్వస్థత దయచేయండి. Hallelujah. Hallelujah. I pray for them also. Those are sick in the soul. చూడండి దయ్యాల కోసం ప్రార్థన చేస్తున్న సమయంలోనే వారికి ఆత్మగుణ వ్యాధుల కోసం కూడా ప్రార్థన చేయడం జరిగినది. Because we know in this age that there are uncounted demons. Those are attacking on the bride. చూడండి ఈ కాలం ఎలాంటిదంటే దయ్యాలతో పోరాడే యుద్ధం చేసే సమయం ఇది. The demons, even the demons attacks on in your thoughts. చూడండి దయ్యములన్నీ ఏం చేస్తాయి మీ ఆలోచనల్ని మీ హృదయాల్ని తలంపులు తిప్పివేస్తా ఉంటాయి. In your thoughts, these demons attacks in your thoughts. మీ ఆలోచనలు కూడా దయ్యాలు ఏం చేస్తాయి వచ్చి యుద్ధం చేస్తా ఉంటాయి.
भाई ब्रानम ने कहा जब गलत विचार आपके मन में आते हैं, చూడండి ఒక ప్రవక్త బ్రహ్మం చెప్తున్నాడు, ఎవరికన్నా తప్పుడు ఒక ఆలోచన వచ్చినాయి అనుకోండి. किसी ने भाई ब्रानम से पूछा, भाई ब्रानम వచ్చి ఒక వ్యక్తి ప్రవక్త ఎదుగు వచ్చి, ప్రవక్త విలియం బ్రహ్మం గారు, मुझे कैसे पता चले कि जो मेरे मन में विचार आ रहे हैं ये प्रभु की तरफ से हैं या शैतान की तरफ से हैं? నాకు ఎలా తెలుస్తుంది నా మనసులో లేక నా తలంపులో ఉన్నది ఇది మంచిది చెడ్డది అని ఎలా తెలుస్తుంది అని అడిగాడు. मैं कैसे पता करूं? ఎలా నేను గుర్తించాలని అడిగాడు. कितने जानते हैं कि हमारे मन में भी विचार आते हैं? ఎంత మందికి ఆ తప్పుడు తలంపులు అదా ఇదా అనే కన్ఫ్యూషన్ ఉంటుంది. ఒకసారి हमारे दिमाग में भी बहुत सारे विचार अटैक करते हैं. చూడండి, ఐకిక విచారణ అనేక ఆలోచనలన్నీ కూడా దెయ్యం తీసుకొస్తా ఉంది. पर हम कैसे पता करेंगे कि ये विचार प्रभु की ओर से है या शैतान की ओर से है? చూడండి, ఆ ఆలోచనలు గాని ఆ కార్యాలు గాని ఇది దేవునివా లేక దెయ్యానివని ఎలా మనం గుర్తించాలి? तो नबी ने इसका जवाब दिया. దానికి ప్రవక్త జవాబు ఇచ్చాడు. उसने कहा कि अगर विचार वचन के अनुसार है तो ये प्रभु की ओर से है, अगर वचन के विरुद्ध है तो ये शैतान की ओर से నీ है. ఆలోచనలు నీ కార్యాలు నీ పనులను కూడా వాక్యానుసారంగా ఉంటే అది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క తలంపది. ఒకవేళ దానికి విరుద్ధంగా ఉంటే అది దెయ్యము కార్యము అన్నాడు. Amen. Praise God. Hallelujah. Hallelujah. Then that brother asked, उस भाई ने फिर पूछा कि भाई ब्रानम, ఆ యొక్క వ్యక్తి మళ్ళా ప్రవక్తను అడుగుతున్నాడు, మళ్ళా ఈ విధంగా అడుగుతున్నాడు, जब मुझे पता चल जाए कि ये विचार शैतान की ओर से है ఇప్పుడు నాకు అర్థమైంది ఈ యొక్క ఆలోచనలన్నీ కార్యాలన్నీ దెయ్యనివి అని. तो फिर मुझे उससे कैसे बचना है? ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను దెయ్యపు ఆలోచనలని, కానీ దాని నుంచి ఎలా బయటపడాలని అడిగాడు. तो नबी ने इसका भी जवाब दिया. దానికి కూడా ప్రవక్త జవాబు చెప్పాడు. उसने कहा जब शैतान आपको कुछ कहे, చూడండి, అప్పుడు చెప్పాడు ఆయన, సాతానుడు నీ మీద అలా అటాక్ చేసినప్పుడు పని చేసినప్పుడు उसने कहा कि हमेशा उसके उलट जवाब दो. ఆయనకంట నువ్వు ఎలా జవాబు చేయాలంటే వాక్యముతో జవాబు చెప్పు అంటున్నాడు. अगर शैतान कहे दाएं तो आप कहे बाएं. చూడండి, ఆ సాతాను వచ్చి ఇలా చనిపోద్ది అలా చనిపోద్ది చెప్పినప్పుడు నువ్వు ఆయనకి వాక్యంతో చెప్పాలి సమాధానం. अगर वो कहे हाँ तो आप कहो ना. నువ్వు అది అవునా కాదని చెప్పినప్పుడు వాక్యంతో నువ్వు చెప్పాలి సమాధానం. अगर वो कहे ना तो आप कहो हाँ. నువ్వు అది సాతాను వచ్చి ఇది ఆ అంటే కాదు అని వాక్యం చూపించాలి నువ్వు దానికి. अगर वो कहे कि तुम चंगे नहीं हो सकते तो कहो मैं उसके कोड़े खाने से चंगा हो चुका చూడండి, हूँ. వాడు వచ్చి అసలు నువ్వు స్వస్థవే పొందమని చెప్పినప్పుడు అనాలి ఆయన పొందిన దెబ్బలు నాకు స్వస్థత అని చెప్పాలి. अगर वो कहे तुम पवित्र आत्मा नहीं पा सकते तो आप कहो कि ये वायदा है और मैं पाऊंगा. వాడు వచ్చి అంటాడు అసలు నువ్వు పరిశుద్ధాత్మ పొందవు ఎందుకని చెప్తాడు. అప్పుడు అన్నా లేదు, పరిశుద్ధాత్మ నాకు వాగ్దానమైన చెప్పాడు ఆయన నువ్వు నమ్మి అడగవలసినది. अगर वो कहे कि तुम रैप्चर में नहीं जा सकते तो उसके उलट कहो मैं रैप्चर के लिए ठहराया गया हूँ. సాతాను ఎత్తుకొచ్చి అసలు నువ్వు ఎత్తబడలేవు నీకు విశ్వాసం లేని చెప్తాడు. అప్పుడు అన్నా లేదు, నాకు విశ్వాసం ఉంది, నాకు వర్తమానం ఎత్తబడిస్తుందని చెప్పాలి. हालेलुया. హల్లెలూయా. अगर वो कहे तूने मीटिंग में नहीं जाना, సాతాను వచ్చి ఇదిగో ఈ రోజు రాత్రి కూడా వెళ్ళొద్దని చెప్తుంది. तो फिर आपने क्या जवाब देना है? అప్పుడు నువ్వు దానికి ఏం చెప్పాలి సమాధానం? जाना है. నువ్వేం చెప్పాలి దానికి? ఇది దేవుని తలంపు కాదు, దెయ్యం తలంపు. ఇది వెళ్ళాలని దేవుని తలంపు, వెళ్ళొద్దని దెయ్యపు తలంపు అని చెప్పి సమాధానం చెప్పాలి నువ్వు. क्योंकि हमने अपने प्राण को बीमारी से बचाना है. ఎందుకంటే మనము మన ఆత్మను అలాంటి వ్యాధుల నుంచి తప్పించుకోని చేయాలి. अब मैं आपसे एक सवाल पूछता हूँ, लास्ट क्वेश्चन. నేను ఒక ప్రశ్న వెళ్ళుకున్నాను మిమ్మల్ని. क्या सारी दुनिया तंदुरुस्त है? చూడండి, ప్రపంచం అంతా కూడా బలముగా ఆరోగ్యంగా ఉందా? क्या डॉक्टर तंदुरुस्त है? మనం ఎవరినైతే ఆధారపడుతున్నామో డాక్టర్ కూడా చాలా ఆరోగ్యవంతుడు బలవంతుడిగా ఉండిపోయాడా? जो टेलीविजन पे नंगे नाच रहे हैं, घूम रहे हैं, रेसलिंग कर रहे हैं, क्या वो तंदुरुस्त है? చూడండి, చాలా మంది లోకంలో డాన్స్ చేస్తూ చాలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, చక్క ఆనందిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారా, బలంగా ఉన్నారా? Only bride is healthy. కేవలము వధువు మాత్రమే. Amen. వధువు కూడా వాక్యమునందు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. Because we are healed by His grace. ఎందుకంటే సమస్తము దేవుడై ఉన్నాడు అక్కడ. We have good health. ఎందుకంటే దేవుని ద్వారా మంచి ఆరోగ్యం. Because we do not have unbelief. చూడండి, మనం దాన్ని నమ్ముతున్నప్పుడు అలాంటి ఆరోగ్యం వస్తుంది. Because we believe in this word. ఎందుకంటే మన వాక్యం నమ్మినప్పుడు అలాంటి ఆరోగ్యం వస్తున్నది. And this word healed us. చూడండి, ఇదేం చేస్తుంది? మన స్వస్థత తీసుకొస్తుంది. सिर्फ हम ही हैं जो अच्छी सेहत में हैं. ఇదేం చేస్తుంది? పాపిని కూడా ఈమె వచ్చేస్తుంది. बाकी सब बीमार हैं. చూడండి, అలాంటి ఆరోగ్యవంతుల్ని అనారోగ్యవంతుల్ని బాగు చేస్తుంది.
इवन मोदी भी बीमार है, ఆ? मोदी भी बीमार है, చూడండి చూడండి प्रेसिडेंट प्राइम చూడండి मिनिस्टर ఈ రోజు మన ప్రపంచ నాయకుడు పేరుద్దులేండి, ఆయన అనారోగ్యం అనుకోండి, वो भी बीमार है, అతను కూడా అనారోగ్యంగా ఉన్నాడు, దగ్గుతున్నాడు, చలి కాసుకుంటున్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ప్రపంచాన్ని దేశాన్ని నాయకులు కూడా ఆరోగ్యంగా లేరు, सब बीमार है, వారు కూడా జబ్బులు గలవారే. but thanks Lord, he gave us a gift of faith. అయితే మనకి దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవునికి వందనములు. हालेलुया, హల్లెలూయా. जैसे अब्राहम बुढ़ा होकर भी जवान था, చూడండి అబ్రహాము కూడా ముసలివాడైనప్పుడు జవాబు చెప్పగలిగాడు. उसी तरह हम चाहे शरीर में हमें कभी शुगर आ जाती है, कभी बीपी बढ़ जाता है, हमें भी दवाइयां खानी पड़ती हैं, पर फिर भी हम तंदुरुस्त हैं. చూడండి ఒకవేళ మనకు అలాంటి అనారోగ్యాలు గురైనప్పుడు, అలాంటి ముసలితనం వచ్చినప్పుడు, వ్యాధులు గురైనప్పుడు మనం నమ్మాలి దేవుడు స్వస్థపరచువాడిగానే ఉన్నాడు, అయినా స్వస్థపరుస్తాడు. అయినా शरीर की बीमारियों की परवाह ना करें, शरीर की बीमारियों की परवाह ना करें. చూడండి స్త్రీ యొక్క అనారోగ్యాన్ని కూడా, బలహీనతలు కూడా దేవుడు బాగు చేస్తాడు. कई बार लोग चर्च में आते हैं सिर्फ चंगाई पाने के लिए. చూడండి చాలా మంది సంఘానికి కేవలం స్వస్థత కోసమే వస్తూ ఉంటారు. उनका प्राण कितना बीमार है वो कभी ध्यान नहीं देते. కానీ వారు ఆ శరీర స్వస్థ కోసం వస్తారు కానీ ఆత్మగుణ వ్యాధి కోసం పట్టించుకోరు. पर अपने प्राण की परवाह करो. కానీ ఇప్పుడు మాత్రం మనము ఆ యొక్క ఆత్మ యొక్క రోగాన్ని పోగొట్టుకోవాలి. इसलिए आज दोपहर से याद रखना, सबसे खतरनाक बीमारी अविश्वास. చాలా భయంకరమైన ఒక వ్యాధి ఉంది, దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సినారు. ఆ భయంకర వ్యాధి వాక్యం నమ్మకుండా చేసే అవిశ్వాసమే గొప్ప వ్యాధిగా ఉంది. आमीन. प्रभु आपको आशीष दे. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you all. God bless you all. आइए प्रार्थना God bless करते you हैं. all. अपने पैरों पर खड़े हो जाएंगे सब. అందరూ లేచి నిలబడదాం. దయచేసి లేచి నిలబడదాం. सब खड़े हो నిలబడదాం. जाएंगे. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, చేతుల పైకి ఎత్తండి. దయచేసి ఎన్న వాక్యాన్ని బట్టి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. We will sing a chorus, only believe. చూడండి మనము నమ్ముతున్నాం ప్యారా. Brother ఒక పాట T. పాడుకుందాం. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమైన ఒక పాట పాడుకుందాం. సమస్తము సాధ్యమేనా సంగమా చెప్పాలి. సమస్తము సాధ్యమే. Praise the Lord. D major, D major. Only believe, only believe. Praise the Lord. All things are possible. Only believe. आप गाएं. Only believe. Only believe. All things are possible. Only believe. Lord, I believe. Oh, my Lord, I believe. All things are possible. Lord, I believe. Praise the Lord. Hallelujah. प्रभु नामाనికి మహిమ కలుగాక. प्यारे खुदावंद, इस समय के लिए तेरा धन्यवाद करते हैं. मेरी प्रार्थना है प्रभु, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. तू बेहतर जानता है ప్రభువా నీకు తెలుసు, कि इस चर्च में कौन प्राण से बीमार है. ప్రభువా నీకు తెలుసు ఈ సంఘములో ఎవరు ఆత్మరోగం గలవారు प्रभु ఉన్నారు. होने पाए मेरे खुदावंद. ప్రభువా మీరు ఆ వ్యక్తిని దర్శించిన ప్రభువా, अगर कोई सच में प्राण से बीमार है ఒకవేళ నిజంగానే శరీర సంబంధ అనారోగ్యం ఉన్నట్లయితే तो उसे विश्वास दे प्रभु. ప్రభువా వారికి విశ్వాసము దయచేయండి. वो तेरे वचन के सामने अब सब कुछ समर्पित कर दे. ప్రభువా నీ వాక్యమునందు విశ్వసించినట్లయితే సమస్తము సాధ్యమని, सब कुछ छोड़ के तेरे पीछे ప్రభువా चले, నీ వాక్యాన్ని బట్టి గొప్ప స్వస్థత ఇమ్మని, ताकि उसका प्राण तंदुरुस्त हो जाए. ప్రభువా సమస్త రోగముల ద్వారా స్వస్థత కలిగి सारी अविश्वास की बीमारियां निकल जाए प्रभु. ప్రభువా ప్రతికున్న వ్యాధి వెళ్ళిపోతూ నమ్ముతున్నాము. खुदावंद उनके दिलों
से बात करना प्रभु, ప్రభువా ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి. उनको अविश्वास से आजाद कर दे ప్రభువా విశ్వాసాన్ని బలపరచండి. अपना अनुग्रह उन्हें दे मेरे खुदा। ప్రభువా సహాయం చేయండి. ओ पिता तू आशीष दे, ప్రభువా మీరు ఆశీర్వదించండి. सारी महिमा सारा आदर सारा जलाल ప్రభువా సమస్తము వ్యాధులు వేయపరచండి. सिर्फ तेरे नाम को मिले। ప్రభువా మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. यीशु मसीह के नाम से मांगते యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. आमेन आमेन। आमीन। बाकी का समय भाई के पास है। ఈ సమయంలో దేవుని మహిమపరిచి సంఘ కాపరికి స్థానం అర్పిస్తున్నాం. పాలరత్న గారి పైకి రావాలి. ప్రార్థనలో ఉంటాం అందరము. కొద్ది నిమిషాలు చెప్పబడిన వర్తమానమును మరలా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం నెమరు వేసుకుంటూ, అవును ప్రభువా నిజమైన ఆరోగ్యం కలిగిన వారు